పేరు చెప్పండి బాబు. సూర్య తిరుపతి. ఏదో ఒక్క పేరు చెప్పండి బాబు. ఇద్దరం ఒక్కటే. ఆ అబ్బాయి ఏం చెప్పాడు? ఒప్పుకోదుగా. అర్చన చేయండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ గురు పురుషోత్తమ ఈశ్వరాయ నమః. నమస్కారం. నమస్కారం. ఎన్నోసార్లు అర్జీ ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాం, లోపలికే రానివ్వలేదు. ఈ ఏరియాకి సంబంధించి నేను వేరు తిరుపతి వేరు కాదు. మీ అర్జీలన్నీ తిరుపతికే ఇవ్వండి, అవి నాకు జరగనే నాన్నకి ఇస్తాను. చాలా సంతోషం బాబు. సూరి సూరి సూరి. నమస్కారం బాబు. అయ్యా నువ్వు చల్లగా ఉండాలి నాయన. తిరుపతి క్యూలో నుంచోవయ్యా. ఇది నా ఇల్లు, నేను బాబుని, వాడు నా కొడుకు. నేను క్యూలో నిలబడాలి. తప్పైపోయింది, వెళ్ళండి. నమస్తే అండి. 20 ఏళ్లుగా నేను రేషన్ షాపులో పని చేస్తున్నాను. నేను చూడను క్యూనా? నేను చూడను క్యూనా? ఇదంతా నీ కోసం వచ్చిన క్యూ కాదురా, మినిస్టర్ గారి కొడుకు గారి స్నేహితుడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇలా క్యూలో నిలబడ్డారు. ఈ మాత్రానికే మీ నాన్న ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? తప్పండి, నా బిడ్డ అలసిపోయాడు. తాగు బాబు. ఏంటిది? జ్యూస్. మరి నేను లూజా? అవును, మన ఇంట్లో పాలు పోసి ఈశ్వరయ్య కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డా కదా. అంత పెద్ద కోటీశ్వరుడు మన ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి మన అబ్బాయితో స్నేహం చేస్తున్నాడు. మీకు అసూయగా ఉందా? అదేమన్నా గొప్ప అనుకుంటున్నావా? కన్న తండ్రి ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు, అది కూడా పట్టించుకునేవాడిని కాదు. ఇలా నట్టింట్లో గొడుగు పట్టించుకుని కూర్చున్నాడే, నాకు కడుపు మండిపోతుంది తెలుసా? కుక్కర్ విజిలేస్తోంది, వెళ్ళి కిందకి దించండి. మీరెందుకు విజిలేస్తున్నారు? ఈ ఇంట్లో నేను కుక్కర్నే కదా. చాలా బాబు. అను, మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాటరా? అదే వెంకీ జెమిని. చెడుగుడు జమిని జమిని చలి ఎరుగడు జమిని జమిని తొలి వల్ల పుల్ల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 వాళ్ళు మన సంప్రదాయాన్ని పాడు చేస్తున్నారు. ఇలాంటి ఆపడానికి చట్టం లేదా? జమిని ఆపడానికి చట్టం ఎందుకురా? ఒక్కవేళ చాలా అదేలా? జమిని జమిని ఓ మాట ఓ బాణం ఇప్పుడు చూడు. ఎందుకయ్యా పాట ఆపేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను గెంతుతా, నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో, ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే అదే. ఏంటి? సౌండ్ సర్వీస్. మైక్ పెట్టడమే నీ డ్యూటీ, సౌండ్ చేయటం కాదు. నువ్వెవరవే గువ్వా? ఆ మేకప్ ఉమెన్. ఏంటే మేకప్? బొగ్గలు ముట్టుకోవడమే నీ డ్యూటీ, అన్నతో పెట్టుకోవడం కాదు. ఏంటి సౌండ్ సైడ్ నుంచి వస్తుంది? స్ట్రైట్ గా రాదా? ఇప్పుడు వస్తుంది. తనేదో పుట్టినరోజు కదా గెంతులేస్తుంటే
నువ్వు కూడా ఎందుకు ఆడుతున్నావు? తన బర్త్డేకి నేను కంపెనీ ఇస్తున్నాను. కంపెనీయా? వచ్చే వారం నా పుట్టినరోజు. కంపెనీ ఇస్తావా? ఏయ్ ఏంటి వాగుతున్నావు? ఓయ్! ఏంటే సౌండ్ సర్వీస్ కే సౌండా? ఒక వయసుకు వచ్చిన పిల్లవి, పరువానికి వచ్చిన పిల్లవి, అందమైన పిల్లవి, సమతాడిన పిల్లవి, సింగారించుకున్న పిల్లవి, బొట్టు బొమ్మ లాంటి పిల్లవి, పువ్వులు పెట్టుకున్న పిల్లవి, మేజర్ అయిన పిల్లవి, ఇంత వగలబోతున్నావే, సిగ్గులేదు? ఈ అమ్మాయికి ఇన్ని పేర్లా? మనకు ఒకటే ఉందే. ఏయ్ పుట్టుక, చావు, చరిత్ర, దరిద్రం అని తత్వాలు మాట్లాడుతున్నావు. ఓకే, నన్ను సమర్థాడిన పిల్లవని ఎలా అంటున్నావు? నేను వయసుకొచ్చానని తెలుసా నీకు? తెలుసా నీకు? గుంజపాతావా? పసుపు నీళ్లు పోసావా? నువ్వు నాకు మామ కొడుకువా, మేనమావా? ఎలా చెప్తున్నావు? నాకిప్పుడు 19 ఏళ్ల దాకా వచ్చాయి, కానీ పెద్ద మనిషి కళ తెలుసా? దానికోసం మా అమ్మా నాన్న వెళ్ళని గుడి లేదు, వేడుకొని దేవుడు లేడు, తిరగని వృక్షం లేదు. నా పరిస్థితి నీకు చులకనైపోయిందా? వాళ్ళదేమో కన్న బాధ, నాదేమో కన్నె బాధ. కన్నె బాధ. ఇప్పుడు ఈ ప్రియ ఒకటి చెప్తుంది, విను బాబు. ఈ సౌండ్ నాకే నీతో చెప్తావా? ఇప్పుడు నిన్న అల్లాడిస్తాను చూడు. ప్లీజ్ ఓపెన్ టాక్. 2 కాళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అని అంటే వాళ్ళ మనసు బాధపడదు, కానీ నిజంగానే కాళ్ళు లేని వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. 2 కళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు బాధపడదు. బిడ్డ అయిపోయావ్రా, కానీ కళ్ళు కనిపించని వాళ్ళని అలా అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. అలాంటి మాటే ఇది కూడా. అసలు వయసుకి రాని నన్ను వయసుకొచ్చిన అమ్మాయి అన్నావే, అది